దేవుడు పిలిచాడా లేదా, మా అమ్మ నాన్న తీసుకొచ్చి అప్పచెప్పారా, ఇలాంటి భయాలు ఉంటాయి. రేపేమవుద్ది కదా, అసలు పరలోకం ఉందో లేదు ఎవరు తెలుసు, అంత బూడిదా, ఇవన్నీ ఇలాంటి భయాలు ఉంటాయి కదా. అయితే దావీదుకు భయం వచ్చినప్పుడు ఎక్కడికి వెళ్ళాడండి? ఏం గుర్రం గారు ఎక్కడికి వెళ్ళారండి? దేవుని దగ్గరికి వెళ్ళాడు. ఆ భయములన్నిటిలో కూడా ఆయన దేవుడు ఏం చేశాడు? తప్పించాడు. ఆయన తట్టు చూశాడంట, ఏం కలిగింది? వెలుగు కలిగింది. ఏంటి భయం ఇప్పుడు ఈయనకి వచ్చిన భయము? అప్పటి వరకు ఆయన ఏం చేయబడుతున్నాడు? తరమబడుతూ ఉన్నాడు కదా. పాపము గొర్రెలతో 16వ అధ్యాయంలో దేవుని చేత అభిషేకించబడ్డాడు దైవజనుడు కదా. అక్కడ అభిషేకించబడినటువంటి ఆయన అసలు ఒక గొర్రెల కాపరి, సామాన్యమైన గొర్రెల కాపరి ఆయన. కానీ బైబిల్ ఏమని సంబోధించింది తెలిసిన? దైవజనుడు అని సంబోధించింది. రాజుల్లో ఎవరికి రాని గొప్ప ఆధిక్యత ఎవరికి ఇచ్చాడు దేవుడు? దావీదుకి ఇచ్చాడు కదా. గొప్ప గొప్ప రాజులు వచ్చారు. దైవజనుడు రాయబడిందా? దైవజనుడైన మోషే, దైవజనుడైన సమూయేలు, దైవజనుడైన ఎలీషా, దైవజనుడైన ఏలియా కదా. బేతేలు దగ్గరకు వచ్చిన దైవజనుడు, అలాగే దైవజనుడైనటువంటి దావీదు. ఎంత గొప్ప ఆధిక్యత అండి! ఈ దైవజనుడు భయం వచ్చినప్పుడు చూడండి, 16వ అధ్యాయంలో అభిషేకించబడిన తర్వాత గొలియాతుని చంపాడు కదా. ఎక్కడో గొర్రెల దొడ్లో ఉన్నాడు ఆయన. పాపం గొర్రెలు కాసుకుంటూ ఉంటే వాళ్ళ నాన్న ఏం చేశాడు? ఒరే బాబు, నువ్వు వచ్చి ఎక్కడికి వెళ్ళాలి? మీ అన్నలు అక్కడ యుద్ధంలో ఉన్నారు, వాళ్ళు బతుకున్నారు, లేకపోతే ఎలా ఉన్నారు చూసిరారా అని చెప్పి పంపించాడు. వెళ్ళేటప్పటికి అక్కడ ఏం జరుగుతుంది? యుద్ధం జరిగితే బాగానే ఉండిను. కానీ గొలియాతు అనేవాడు ఏం చేస్తున్నాడు? సవాలు చేస్తూ ఉన్నాడు. సరే, సవాలు చేసుకుంటూ ఉంటే మంచిదే. కానీ ఆ సవాలు విని ఇశ్రాయేలు ప్రజలు ఏం చేస్తున్నారు? వెనక తిరిగి పారిపోతున్నారు. 40 రాత్రులు 40 పగలు 80 టైమ్స్ పారిపోయారు. ఈయన 40వ రోజున వచ్చాడు. ఈయన వచ్చి ఏంట్రా పారిపోతున్నారు అంటే, ఒరే బాబు ఆడు చూసావా, 6 మూల జానుడు, ఆడు ఈడు చూడండి ఎవరిని వర్ణిస్తున్నారు? శత్రువుని వర్ణిస్తున్నారు. అమ్మ బాబోయ్ ఆడి చేతిలో అంత ఖడ్గం ఉంది, అమ్మ బాబోయ్ ఆడి చేతిలో ఈటు ఉంది, అమ్మ బాబోయ్ డాల్ ఉంది, ఆడి కండ్ల చూడు అంటే శత్రువుని పొగుడుతున్నారు. ఈయన అందరూ శత్రువుని పొగుడుతుంటే ఈయన ఏం చేస్తున్నాడు? ఒరే నాయన, జీవము గల దేవుని సైన్యం తిరస్కరించి నీ పిలిచి ఎంతటి వాటరా, ఈయన్ని ఎగరేసి నరుగుతాడు అన్నాడు. అందరూ నమ్మలేదు. కానీ ఒక్క మాట ఆయనకు బాధ వచ్చింది. ఏ మాట దావీదు బాధ వచ్చింది చెప్పండి? రోషం ఎందుకు వచ్చింది? దావీదుకు బాధ, రోషం ఎందుకు వచ్చింది? ఒక్క మాట ఎందుకురా చెప్పురా, ఎందుకు వచ్చింది బాధ? ఓకే, నువ్వు చెప్పరా, గీసబెట్టు. నేను పెట్టలేదు, నువ్వు చెప్పరా. చెప్పు గారక్క, నువ్వు చెప్పు. అది జీవమగల దేవుని సైన్యం తిరస్కరించారు. ఏంటండి? జీవమగల దేవుని సైన్యాన్ని తిరస్కరించాడు. చూడండి, కాబట్టి అలాంటి సమయంలో ఏంటి ఒక పాట ఉంది, అదిగదిగో ఒక చిన్నోడు. అది యుద్ధమే కానీ మధ్యలో పాడుతున్నాను. అదిగదిగో ఒక చిన్నోడు, దైవికమైన రోషం కలిగిన వాడు. ఏంటండి? ఏ రోషం కలిగింది? ఇశ్రాయేలు ప్రజలందరూ ఏం చూస్తున్నారు? వాడి దేహాన్ని చూస్తున్నారు. కానీ దావీదు ఏం చూస్తున్నాడు? దేవుని శక్తిని చూస్తున్నాడు. అక్కడ ఎర్ర సముద్రం పాయలు చేసింది విన్నాడు కదా. ఫరో సైన్యాన్ని దేవుడు చంపేదాన్ని చూశాడు కదా. అరణ్యంలో గొప్ప అద్భుతాలు చేసిన ఎన్ని చూసినటువంటి దావీదు ఇప్పుడు ఆ విశ్వాసాన్ని అభ్యాసంలో పెట్టేశాడు. కానీ ఆయన చంపిన తర్వాత ఆయన జీవితంలో శ్రమలు వచ్చాయి కదా. తరమబడ్డాడు దావీదు, భయంతో ఉన్నాడు.
ఇప్పుడు సౌలు చచ్చిపోయాడు, ఇప్పుడు వెళ్ళాలా వద్దా? వెళితే ఏమవుద్దో, మళ్ళీ శ్రమలు అవుతాయేమో. అప్పుడు దేవుడి దగ్గర చూడండి, ఇక్కడ ఏమన్నాడు, దావీదు దేవుని వద్ద ఏం చేశాడండి, విచారణ చేసి, దేవా నేను పోవలసిన స్థలం ఏది? ఎందుకు అడిగాడు? పోవలసిన స్థలం ఎందుకని అడిగాడు చెప్పండి. ఎందుకు అడిగాడు? నేను పోవలసిన స్థలం ఎందుకు అడిగాడు? ఆయన స్థలం లేదా? ఎందుకు అడిగాడు? కరెక్ట్గా చెప్ప చెప్పు దేవుడు, కరెక్ట్ మంచి మాట వచ్చింది. ఇప్పుడు దేవుడు మంచి స్థలం ఇచ్చాడు. నేను పోవాల్సిన స్థలం ఏదని ఎందుకు అడిగాడు దేవుణ్ణి? ఆయన ఈ స్థలం లేదు, సిక్కలకు కాల్చేశారు. సిక్కలకులో ఉండేవాడు సంవత్సరం 6 నెలలు ఉన్నాడు. ఇప్పుడు సిక్కలకి ఏం చేశారు? కాల్చేశారు. యుద్ధంలో విజయం పొందాడు. ఇప్పుడు ఏట్రా బాబు ఇక్కడ ఉన్నాను నేను, ఇక్కడ ఉంటే ఇప్పుడు మరలా నన్ను దేవుడికి ఇష్టమో లేదో అని కనుక్కొని, అయ్యా నేను ఎక్కడికి పోవాలి అంటే కాల్చబడిన స్థలంలో నుంచి ప్రార్థన చేశాడు ఆయన. తర్వాత చూడు, మొదటి వచ్చిలో రాయబడిన తర్వాత, మొదటి అధ్యాయం మొదటి వచ్చిలో, సిక్లగ్లో 2 దినములు ఉండేను. చూసారా, సిక్లగ్లో ఎక్కడున్నాడు? 2 దినాలు ఉన్నాడు. కాలిపోయింది, బూడిదే ఉంది. ఎక్కడికి వెళ్ళాలి దేవా? అప్పుడు దేవా నేను ఎక్కడికి వెళ్ళమంటావు? అప్పుడు దేవుడు ఏమన్నాడు, దేవా నేను యోధా పట్టణానికి వెళ్ళవచ్చునా అని అడిగాడు. ఏంటి? అప్పుడు వెంటనే దేవుడు ఏమన్నాడు, వెళ్ళు. ఎక్కడికి వెళ్ళాలి దేవా అన్నాడు. హెబ్రోనుకి వెళ్ళిపో అన్నాడు. దేవుడు చెప్పిన చూడు, దేవుడు చెప్పకుండా సిక్లగ్లోకి వెళ్ళాడు, కానీ ఒకడికి దాసుడిగా ఉన్నాడు. మొత్తం కాల్చబడింది. దేవుడు చెప్పిన స్థానానికి వెళ్ళాడు. ఏమొచ్చింది ఇక్కడ? రాజుగా పట్టాభిషేకం చేశాడు ఆయన. అంటే దీని అర్థం ఏంటి? ఏం నేర్చుకోవాలి? దేవుని దగ్గర విచారణ చేస్తే, దేవుడి మాటకు లోబడితే దేవుడు మనల్ని రాజుగా చేస్తాడు. కాబట్టి ఈ ఉదయకాల సమయంలో ప్రార్థనకు వచ్చిన మనం, ఉపవాస ప్రార్థనకు వచ్చిన మనము, ఉపవాస ప్రార్థన అంటే ఏమిటి అది మనం గమనించాలి. ఒక కోతులు గుంపు ఉందండి. ఒక అడవిలో ఏముంది? కోతుల గుంపు ఉంది. ఆ కోతుల గుంపు ఉపవాస ప్రార్థన చేద్దాం అనుకున్నాయి. ఏమనుకున్నాయి? ఉపవాస ప్రార్థన చేద్దాం అనుకున్నాయి. అయితే ఆ పక్కనే అరటి తోట. సరే, ఆ యొక్క తోట యజమానుడు ఏం చేశాడంటే, కోతులారా మీరు మీ ప్రార్థన అయిన తర్వాత మీరు ఒక గెల తెచ్చుకొని తినండి అని చెప్పారు. అయితే ఉపవాస ప్రార్థన చక్కగా స్నానం చేసాయి, తల స్నానం చేసాయి, కూర్చున్నాయి. సరే ప్రార్థన చేద్దామని పెద్ద కోతి ప్రార్థన చేద్దాం అనగానే, అప్పుడు ఇమ్మి లాంటి కోతి అంది, ఉపవాస ప్రార్థన చేసిన తర్వాత అక్కడికి వెళ్ళలేము, మన నీరసం వచ్చేది, ముందే కోసి తెచ్చుకుందాము అంది. ఏమంది? అప్పుడు దెబోరా లాంటి కోతి అంది, నిజమే ఇమ్మి చెప్పిన కోతి బాగానే ఉంది. దానికి గ్లోరమ్మ కోతి, ఈశ్వరుడి కోతి, జాషి కోతి కూడా నిజమే అన్నయ్య గారు, ఇది బాగుంది అన్నారు. సరే కోతి తెచ్చుకున్నారు. తెచ్చుకున్న తర్వాత ఈ దెబ్బరక్క కోతి ఏమందంటే, బాగా నిద్ర వచ్చే అలసిపోతాము, తొక్కలు తీయడానికి కూడా ఏముండదు, ఓపిక ఉండదు, తొక్కలు తీసేద్దాం అన్నారు. ఏం తీసేద్దాం? తొక్కలు తీసేద్దాం అన్నారంట. సరే అందరు కోతులు రైట్ అన్నాయంట. అందరూ తొక్కలు తీసి రెడీ పెట్టుకున్నారండి. రెడీ పెట్టుకుంటే అప్పుడు అతి శుభ్రమైన కోతి ఉంటుంది కదా, కిషోరెడ్డి కోతి అందంట, దీని మీద దుమ్ము పడుతుంది. ఏం పడుతుంది? దుమ్ము పడుతుంది, జబ్బులు చేస్తాయి, నోట్లు పెట్టుకుందాము అన్నారండి. నోట్లోకి వెళ్ళిపోతే గుటుకులు మింగేసాయి. గుటుకులు మింగేసిన తర్వాత అప్పుడు అన్నారంట, అవి తినేసాం కానీ ఇంకో ఉపవాసం ఎందుకు అని చెప్పి లేచి వెళ్ళిపోయాయి. తినది ఎలాగో తినేసాం కదా, ఒకటి 4 తినేద్దామని చెప్పి మొత్తం ఉపవాసానికి ఏమైంది, చెల్లి చీటి ఇచ్చేసింది కదా. కాబట్టి ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అంటే, కడుపు మార్చుకుంటే దేవుని మీద కేంద్రీకృతం అవుతాం. ఏంటమ్మా మన దృష్టి ఎక్కడ ఉంటుంది? దేవుని మీద ఏకాగ్రత. కాబట్టి ఉదయకాల సమయం ముందు మనకి ఎంతో భారం ఉంది కదా, ఎంతో పరిచర్య ఉంది. ఈ పరిచర్య మన శక్తి చేత, మన బలం చేత చేయలేవు. దేవుని సహాయం ద్వారా
అందుకే దావీదు అంటాడు కీర్తనలో కూడా, నీ సహాయం వల్ల నేను ప్రాకారములు దాటుదును అంటాడు ఒక దగ్గర అంటాడు, నీ సహాయం వల్ల నేను సైన్యమును జయిస్తాను అంటాడు. కాబట్టి ఇక్కడ చేరువచ్చిన మన హెబ్రోను బెర్షెబా పరిచర్య దేవుని సహాయం లేకుండా, దేవుడు లేకుండా మనం ఏమీ చేయలేం. కాబట్టి దేవుడు సహాయం చేయాలంటే ఆయన పాదం యొద్దకు రావాలి, ఆయన వేడుకోవాలి, మా మధ్యకు వచ్చి మాకు నడిపించు అని మనం ప్రార్థన చేయాలి. అలాగే దావీదు చేశాడు కనుక దావీదు దేవుడు కాపాడాడు, దావీదు రక్షించాడు, దావీదుకు వెలుగు వచ్చింది, దావీదు అన్ని నుంచి తప్పించాడు. దేవుడు దావీదుకి అక్కర్లన్నీ దేవుడు తీర్చాడు కదా. దావీదు జీవితంలో గొప్ప ఆశీర్వాదం వచ్చింది. అలాగే మనం కూడా ఉదయకాలం ముందు మనం కూడా అలాగూ దావీదులాగా పట్టుదలకి ప్రార్థన చేస్తే దేవుడు హెబ్రోను బెర్షెబా పక్షంగా గొప్ప అద్భుతాలు 2 దేవుడు నెరవేర్చునుగాక. రైట్, ప్రార్థన చేసే ముందు కొన్ని